హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. వీలైతే ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఈ సెషన్ని మీ మిత్రులకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అభివృద్ధిలో మీ వంతు సపోర్ట్ని అందిస్తారని భావిస్తున్నాను. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. మీరు మన ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ చూసే ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే సాధారణంగా గ్రూప్ 2 మెయిన్స్ తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో సెకండ్ పేపర్ ఏదైతే ఉందో, గ్రూప్ 2 సెకండ్ పేపర్లో సెక్షన్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది 75 మార్కులకి. సెక్షన్ 1లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనేది ఉంటుంది. సెక్షన్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఒక యూనిట్గా మనకు సిలబస్లో ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలని పరిశీలన చేసినట్టుగైతే ఒక హిస్టరీ తప్పించి ఇంకా ఏ సెక్షన్ అవని, ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, లేదా ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఎక్కువగా బిట్స్ అనేవి అడుగుతున్నాడు, కంటెంట్ అనేది అడుగుతున్నాడు. అవునా? కరెంట్ అఫైర్స్ యొక్క రోలు ఎక్కువగా మనకి కనిపిస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటి ఈ అంశంలో భాగంగా ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ని తీసుకుని ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో భాగంగా ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఒక అంశంగా నిలిచినటువంటి భారతదేశంలో చిరుతపులుల స్థితిగతుల నివేదిక 2022 అన్నటువంటి ఈ అంశంని ఈ వీడియోలో మనం తీసుకోవడం జరిగింది. భారతదేశంలో చూడండి, చిరుతపులుల స్థితిగతులు, చిరుతలు, నాట్ రాయల్ బెంగాల్ టైగర్స్, పెద్ద పులులు కాదండి, చిరుత పులులు. దీని యొక్క నివేదిక, దీని మీద మనం ఇప్పుడు కాసేపు డిస్కషన్ చేద్దాం. వీటికి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా నేను రాసుకొని వచ్చాను. వాటిని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భారతదేశంలో చిరుతపులుల స్థితిగతులు 2022 పేరుట ఒక నివేదిక విడుదల అయ్యింది. మరి ఈ నివేదిక విడుదల అయినటువంటి తేదీ, ఈ నివేదికని భారతదేశంలో చిరుతపులుల స్థితిగతుల నివేదిక 2022 ఇది విడుదలైనటువంటి తేదీ ఏది? జవాబు, ఇది విడుదల చేసినటువంటి ఈ నివేదికను విడుదల చేసినటువంటి తేదీ 2024 ఫిబ్రవరి 29. తేదీని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల లీప్ ఇయర్ అనేది వచ్చింది. అవునా? లీప్ ఇయర్లో అంటే 2024 లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి. సాధారణంగా మిగిలినటువంటి సంవత్సరాల్లో సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరికి 28 రోజులు మాత్రమే ఉంటాయి. 2024 లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరికి 29 రోజులు వచ్చాయి. కాబట్టి లీప్ ఇయర్ సందర్భంగా ఫిబ్రవరి నెలలో చివరి రోజు అయినటువంటి ఫిబ్రవరి 29 2024వ సంవత్సరం ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి 29 రోజులు కలిగి ఉంది. కాబట్టి ఫిబ్రవరి 29వ తేదీన ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక బిట్. తర్వాత దీన్ని మరి ఈ నివేదిక విడుదల చేస్తారు కదా,
ఈ నివేదిక ఎన్నో నివేదిక? భారతదేశంలో చిరుతల స్థితిగతుల నివేదిక 2022 అనేది 2024 ఫిబ్రవరి 29లో విడుదల చేశారు. ఇది ఎన్నో నివేదిక? జవాబు 5వ నివేదిక. ఇది 5వ నివేదిక. 5వ నివేదిక. 2 బిట్లు అయ్యాయి. ఇంతకీ ఈ నివేదికని ఎవరు విడుదల చేశారు? ఈ నివేదికని ఎవరు విడుదల చేశారు? జవాబు, ఈ నివేదికని విడుదల చేసిన వారు భూపేందర్ యాదవ్. భూపేందర్ యాదవ్. ఈ నివేదికని ఎవరు విడుదల చేశారండి? భూపేందర్ యాదవ్ విడుదల చేశారు. భూపేందర్ యాదవ్ గారు ఎందుకు విడుదల చేశారు? ఆయన ఎవరు? భూపేందర్ యాదవ్ ఎవరు? ఆయన ఫారెస్ట్ అధికార, లేకపోతే మినిస్టరా, లేకపోతే ఆయన ఏదైనా ఒక సంస్థ చైర్మనా? ఎవరు ఇంతకీ భూపేందర్ యాదవ్ అనేవారు ఎవరు? భూపేందర్ యాదవ్ కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి. పర్యావరణ శాఖ మంత్రి. భూపేందర్ యాదవ్ అన్న అతడు ఎవరండి? కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి. కాబట్టి ఆయన ఈ నివేదికని ఫిబ్రవరి 29వ తేదీన విడుదల చేశారు. ఇది 5వ నివేదిక. ఇది 5వ నివేదిక. దాని తర్వాత ఇక విడుదల చేసిన స్థలం ఎక్కడి నుంచి విడుదల చేశారు? కేరళ నుంచి విడుదల చేశారా? కర్ణాటక నుంచి విడుదల చేశారా? మధ్యప్రదేశ్ నుంచి విడుదల చేశారా? న్యూఢిల్లీ నుంచి విడుదల చేశారా? అంటే న్యూఢిల్లీ నుంచి విడుదల చేశారు. న్యూఢిల్లీ నుంచి విడుదల చేశారు భూపేందర్ యాదవ్ గారు. అయితే మరి భూపేందర్ యాదవ్ గారు కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి హోదాలో ఈ నివేదికని విడుదల చేశారు కదా. ఇంతకీ ఈయనకి ఈ నివేదికని ఇచ్చిన వారు ఎవరు? మరి భూపేందర్ యాదవ్ గారు ఈ నివేదికని విడుదల చేస్తారంటే ఆయనకి ఎవరో ఒకరు ఈ నివేదికని ఇవ్వాలి కదా. మరి ఆ నివేదికని భూపేందర్ యాదవ్ గారికి ఎవరిచ్చారు? ఈ నివేదికని ఎవరిస్తే ఆయన విడుదల చేశారు? సో ఈ నివేదికని ఇచ్చిన వారు ఎవరు అంటే ఈ నివేదికని ఎవరైతే రూపొందిస్తారో వారే ఇస్తారు. ఎందుకే మరి ఈ భారతదేశపు చిరుతల స్థితిగతుల నివేదిక 2022 అనే నివేదిక రూపకర్తలు ఎవరు అంటే ఎన్టీసీఏ అండ్ WII. ఎన్టీసీఏ మరియు WII అన్నటువంటి ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికని విడుదల చేశాయి. ఈ 2 కలిపి సంయుక్తంగా ఈ నివేదికని రూపొందించాయి. ఎందుకు ఎన్టీసీఏ అంటే ఏమిటి, WII అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. NTCA mean నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. మరియు WII అంటే అర్థం ఏంటి? వైల్డ్ లైఫ్
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఎన్టీసీఏ మరియు డబ్ల్యూఐఐ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకీ దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలలో సమగ్ర సర్వే జరిపారు? దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలలో సమగ్రంగా ఈ సర్వేని జరిపారు? దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలలో సమగ్ర సర్వేని నిర్వహించి ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. మరి భారతదేశ వ్యాప్తంగా ఎంత పరిధిలో, ఎంత విస్తీర్ణపు పరిధిలో ఈ సర్వే జరిగింది? ఈ సర్వే 20 రాష్ట్రాలలో ఈ చిరుతపులుల అభయారణ్యాలు, సంరక్షణ కేంద్రాలు ఇవన్నీ కూడా ఎంత భూభాగంలో విస్తరించి ఉన్నాయి, ఎంత భూభాగంలో ఈ సర్వే నిర్వహించారు అంటే 6.4 ఏంటంటే 6.4 లక్షల చదరపు కిలోమీటర్లు. 6.4 లక్షల చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించినటువంటి చిరుతపులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో ఈ సర్వే జరిగింది. 20 రాష్ట్రాలలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఆవరించి ఉన్నటువంటి అభయారణ్యాలు, చిరుతపులుల సంరక్షణ కేంద్రాలు వీటన్నిటిని వీళ్ళు పరిశీలించి ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత విస్తీర్ణమైన వన్యప్రాణి సర్వే ఏ దేశం చేపట్టింది అన్నది ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న, తర్వాత క్వశ్చన్, ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వన్యప్రాణి సర్వే చేపట్టినటువంటి దేశం క్రింది వాటిలో ఏది? జవాబు భారతదేశం, ఇండియా. భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత విస్తీర్ణమైన లేదా విస్తారమైన వన్యప్రాణి సర్వే చేపట్టినటువంటి దేశం భారతదేశం. ఆ సర్వే ఇదే. ఇకపోతే దీని ప్రకారం, ఈ సర్వే ప్రకారము ఇక్కడ కొంత డాటా ఉంది. ఆ డాటాని మేము ముందు పెడుతున్నాను, చూడండి. 2018వ సంవత్సరంలో చూడండి, 2018 మరియు 2024. ఇది 2018, ఇది 2024 అంటే 2022. 2022 అని చెప్పి ఎందుకు రాశామంటే ఈ డాటాని 2018 నుంచి 2022 వరకు ఈ డాటాని సేకరించడం జరిగింది. 2022 వరకు సేకరించిన డాటాని 2024వ సంవత్సరంలో రిలీజ్ చేశారు. అంటే 2018 నుంచి 2022 వరకు ఈ డాటాని సమీకరణ చేసినటువంటి డాటాని అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్గా తయారు చేసి దాన్ని మన ప్రజల ముందు ప్రవేశపెట్టడానికి ఎంత సమయం పట్టింది. అంతే కదా, డాటా మొత్తం కలెక్ట్ చేశారు. వారు కలెక్ట్ చేసిన డాటాని అనాలిసిస్ చేసి క్రోడీకరించి
ఒక ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో అన్నీ కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకోవాలి కదా. డాటా కలెక్షన్ చేశారు, కలెక్టెడ్ డాటాకు ఒక రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ని రెడీ చేశారు. రిపోర్ట్ రెడీ చేసినప్పటికీ 2024 సంవత్సరం వచ్చింది. 2024 ఫిబ్రవరి 29న దాన్ని ఆ రిపోర్ట్ని విడుదల చేశారు. ఇది అయితే ఇప్పుడు చూడండి, 2018లో భారతదేశంలో చిరుతపులుల సంఖ్య ఎలా ఉంది? 2018లో భారతదేశంలో చిరుతపులుల సంఖ్య 12,852. 12,852. 12,852 చిరుతపులులు 2018 సంవత్సరంలో ఉన్నాయి. ఎక్కడ? దేశవ్యాప్తంగా. మరి 2022 నాటికి వీటి సంఖ్య 13,874కి చిరుతపులుల జనాభా పెరిగింది. చిరుతపులుల జనాభా 2018 సంవత్సరంలో 12,852గా ఉంది. 2022 సంవత్సరం నాటికి 13,874గా ఉంది. అయితే ఈ డాటా కంటే ఈ డాటా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ డాటా చాలా ఇంపార్టెంట్. ఎందు గురించి? ప్రస్తుతం ఈ రిపోర్టు విడుదల చేసినప్పటికీ రిపోర్టు ఎప్పటికిది? 2022 సంవత్సరం నాటికి. కాబట్టి 2022 సంవత్సరం నాటి రిపోర్ట్ కాబట్టి 2022 సంవత్సరం నాటి రిపోర్టే మనకి గుర్తుండాలి మ్యాక్సిమం. దాని తర్వాత ఇది సెకండరీ, ఇది ప్రైమరీ. ఇది 2022 నాటికి అంటే 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 29న ఈ డాటాని విడుదల చేస్తారు కదా. ఈ రిపోర్టు ప్రకారం 2022 సంవత్సరం నాటికి భారతదేశంలో చిరుతపులుల సంఖ్య 13,874. 13,874. ఓకే. మెయిన్ థౌజండ్స్ అనేవి అట్లీస్ట్ థౌజండ్స్, హండ్రెడ్స్ గుర్తుపెట్టుకోండి. 13,800 గుర్తుపెట్టుకోండి. 74 కూడా గుర్తుంటే మంచిది. కానీ 13,800 అనేవి మ్యాక్సిమం ఈ డిజిట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఈ 4 సంవత్సరాలలో 2018 నుంచి 2022కి ఈ 4 సంవత్సరాలలో భారతదేశంలో పెరిగిన చిరుతపులుల సంఖ్య 2018 నుంచి 2022 నాటికి ఈ 4 సంవత్సరాలలో భారతదేశంలో పెరిగిన చిరుతపులుల సంఖ్య. సో 13,874 నుంచి 12,852 సబ్స్క్రిప్షన్ చేయండి. దీన్ని మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. 1,022. 1,022. చూడండి, ఈ 4 సంవత్సరాలలో 2018 నుంచి 2022 వరకు ఈ 4 సంవత్సరాలలో భారతదేశంలో పెరిగిన చిరుతపులుల సంఖ్య 1,022. 1,022 చిరుతపులులు భారతదేశం మొత్తం మీద పెరిగాయి. మరి ఈ పెరుగుదల శాతం ఎలా ఉంది? దీన్ని శాతంలో చెప్పినట్టుగైతే 7.95 అంటే 8% దగ్గరగా ఉంది. 8% ఈ పెరుగుదల దగ్గరగా ఉంది. ఈ పెరుగుదల 8% దగ్గరగా ఉంది. అంటే ఈ 4 సంవత్సరాలలో 1,022 చిరుతపులులు భారతదేశంలో పెరిగితే ఆ పెరుగుదల శాతము 7.95%గా ఉంది. ఇకపోతే చిరుతపులుల పెరుగుదల అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? చిరుతపులులు పెరుగుదల అత్యధికంగా ఉన్న రాష్ట్రం చిరుతపులుల పెరుగుదల అత్యధికంగా ఉన్న రాష్ట్రం 1 చూడండి
చిరుతపులుల పెరుగుదల అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం, వాటి యొక్క వరుస క్రమం ఇస్తున్నాను. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందండి. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్. చిరుతపులుల పెరుగుదల అత్యధికంగా ఉన్న రాష్ట్రము పెరుగుదల, చిరుతపులులు కాదండి, చిరుతపులుల పెరుగుదల. చూడండి, చిరుతపులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము అని అడగలే, చిరుతపులుల పెరుగుదల అంటే 2018 నుంచి 2022వ సంవత్సరం వరకు ఈ 4 సంవత్సరాలలో చిరుతపులుల పెరుగుదల అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎన్ని పెరిగాయి? 486. 486 చిరుతపులులు ఈ 4 సంవత్సరాల్లో పెరిగాయి మధ్యప్రదేశ్లో. మరి ఇది పెరుగుదల 4 సంవత్సరాలలో పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రం, ఈ 4 సంవత్సరాలలో పెరుగుదల, చిరుతపులుల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఎన్ని పెరిగాయి? 2018 నుంచి 2022 వరకు ఎన్ని పెరిగాయి? 486 చిరుతపులులు పెరిగాయి. సరే, మరి శాతం ఈ 4 సంవత్సరాలలో చిరుతపులుల పెరుగుదల శాతం, చిరుతపులుల పెరుగుదల శాతం అధికంగా ఉన్న రాష్ట్రం, ఈ 4 సంవత్సరాలలో చిరుతపులుల పెరుగుదల శాతం. చూడండి, ఇక్కడ పెరుగుదల అన్నాం, ఇక్కడ పెరుగుదల శాతం అని చెప్పి అన్నాం. ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి. పెరుగుదల శాతం ఈ 4 సంవత్సరాలలో చిరుతపులుల పెరుగుదల శాతం అధికంగా ఉన్న రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. ఏదండి? అరుణాచల్ ప్రదేశ్. చిరుతపులుల పెరుగుదల అధికంగా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. చిరుతపులుల పెరుగుదల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఈ పెరుగుదల శాతం 28.2%. 28.2%. నెక్స్ట్, ఇకపోతే చిరుతపులుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలు. ఇక్కడ ఇది పెరుగుదల అండి, ఇదేంటిది? పెరుగుదల శాతం. పెరుగుదల శాతం. ఇప్పుడు నేను పెరుగుదల అడగట్లేదు, చిరుతపులులు ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి? చిరుతపులులు ప్రస్తుతం ఏ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి? చిరుతపులుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు ఏవి? చూద్దాం. చిరుతపులుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాలు: 1 మధ్యప్రదేశ్. చిరుతపులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, చిరుతపులుల పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశే. 486. గత 4 సంవత్సరాలలో చిరుతపులులు పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్. వన్స్ మోర్, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కంటెంట్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. గత 4 సంవత్సరాల్లో 2018 నుంచి 2022 వరకు చిరుతపులులు పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఎన్ని? 486. పెరుగుదల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. 28.2%. ఇది
అయితే చిరుతపులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో 3,907 చిరుతపులులు ఉన్నాయి. 3,907 చిరుతపులులు ఉన్నాయి 2022 నాటికి. అంటే ఈ రిపోర్ట్ ప్రకారం చిరుతపులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్లో ఎన్ని చిరుతపులులు ఉన్నాయండి? 3,907 చిరుతపులులు ఉన్నాయి. మరి చిరుతపులులు మిగిలినవి ఏంటంటే చూడండి, మధ్యప్రదేశ్ వరకు ఈ డిజిట్ గుర్తుపెట్టుకోండి. 3,907 అని మధ్యప్రదేశ్ వరకు ఈ డిజిట్ గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలినవి రాష్ట్రాలు, ఎక్కువగా ఉన్న రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో చిరుతపులుల సంఖ్య 1,985. కర్ణాటకలో 1,879 చిరుతపులులు ఉన్నాయి. తమిళనాడులో 1,070 చిరుతపులులు ఉన్నాయి. చూడండి, మధ్యప్రదేశ్లో 3,907 చిరుతపులులు ఉన్నాయి. మహారాష్ట్రలో 1,985 చిరుతపులులు ఉన్నాయి. కర్ణాటకలో 1,879 చిరుతపులులు ఉన్నాయి. తమిళనాడులో 1,070 చిరుతపులులు ఉన్నాయి. అయితే ఇక్కడ చిరుతపులులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్ కాబట్టి ఇక్కడ వీటి యొక్క సంఖ్య గుర్తుపెట్టుకోండి. మిగిలినటువంటి రాష్ట్రాలు సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, థర్డ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, ఫోర్త్ ప్లేస్లో తమిళనాడు ఉంది అన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదు డిజిట్స్ కూడా మేము గుర్తుపెట్టుకోగలమంటే ఇంకా అంతకన్నా మంచిది మరొకటి లేదు. ఓకే, డిజిట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ డిజిట్స్ కంటే ముఖ్యంగా చిరుతపులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, థర్డ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, ఫోర్త్ ప్లేస్లో తమిళనాడు ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వీటి పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను వీటి పరిస్థితి ఏంటి? ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 2022 నాటికి అంటే ఈ రిపోర్టు అందినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వీటి యొక్క సంఖ్య 569. ఆంధ్రప్రదేశ్లో చిరుతపులుల సంఖ్య 569. తెలంగాణలో చిరుతపులుల సంఖ్య ఈ రిపోర్ట్ అందేసరికి తెలంగాణలోని చిరుతపులుల సంఖ్య 297. ఆంధ్రప్రదేశ్లో 569, తెలంగాణలో 297. ఇకపోతే 2018 నుంచి 2022 వరకు అంటే ఈ 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో చిరుతపులుల సంఖ్య ఈ 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో చిరుతపులుల సంఖ్య 15.65% వీటి యొక్క జనాభా పెరిగింది. వీటి యొక్క జనాభా పెరిగింది అంటే 50వ మార్కు పైకి ఉందంటే పెరిగింది, డెవలప్మెంట్ ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2018 నుంచి 2022 వరకు ఈ 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరుతపులుల యొక్క జనాభా పెరుగుదల 15.65%గా ఉంది. అంటే ఈ విధంగా 15.65% పెరుగుదల కనిపిస్తుంది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణ పరిస్థితి పరిశీలన చేసినట్లయితే తెలంగాణ పరిస్థితి చూస్తే ఇక్కడ
11.07% చిరుతపులులు తగ్గాయి. చిరుతపులుల పెరుగుదల తగ్గింది. ఇక్కడ యారో మార్క్ అందుకే డౌన్ చేశాను. అంటే ఈ 4 సంవత్సరాల్లో 15.65% చిరుతపులులు ఆంధ్రప్రదేశ్లో పెరిగితే తెలంగాణలో వీటి సంఖ్య 11.7% తగ్గింది. చూసుకోండి డాటా. ఇకపోతే మరి చిరుతపులుల జనాభా ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగింది? చిరుతపులుల జనాభా పెరుగుదల ఇదిగో ఈ 4 సంవత్సరాలు పెరుగుదల అని చెప్పాను కదా. ఇందాక పెరుగుదల ఒక రాష్ట్రంలో మాత్రమే చూపించాను, మధ్యప్రదేశ్. అయితే మధ్యప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇదిగో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఏపీ. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఏపీ ఈ 3 రాష్ట్రాలలో గత 4 సంవత్సరాలలో చిరుతపులుల జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. ఈ రిపోర్టు ప్రకారం మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలలో చిరుతపులుల జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. మరి చిరుతపులుల జనాభా తగ్గినటువంటి రాష్ట్రాలు ఏవి? ఈ 4 సంవత్సరాల్లో చిరుతపులుల జనాభా తగ్గినటువంటి రాష్ట్రాలు తెలంగాణ, గోవా, ప్లస్ కేరళ, తెలంగాణ, గోవా, కేరళ, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఒరిస్సా స్టేట్ అండ్ ఉత్తరాఖండ్. ఈ రాష్ట్రాల్లో చిరుతపులుల జనాభా తగ్గింది. ఇది తగ్గుదల. చిరుతపులుల జనాభా తగ్గుదల, చిరుతపులుల జనాభా పెరుగుదల. చిరుతపులుల జనాభా పెరుగుదల 3 రాష్ట్రాల్లో కనిపించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. మరి చిరుతపులుల తగ్గుదల 7 రాష్ట్రాల్లో కనిపించింది. తెలంగాణ, గోవా, కేరళ, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఉత్తరాఖండ్. చాలా సింపుల్. తెలంగాణ నుంచి మన వెస్టర్న్ ఘాట్స్కి వెళ్తే గోవా, అదే వెస్టర్న్ ఘాట్స్ పాదాల వెంబడి ఉన్నటువంటి రాష్ట్రము కేరళ. ఈ రాష్ట్రాల్లో తగ్గింది చిరుతపులుల జనాభా. అలాగే భారతదేశపు మధ్య ప్రాంతంలో బీహార్ పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, దాని పక్కన ఉన్న ఒడిస్సా ఈ 3 రాష్ట్రాల్లో తగ్గింది. అలాగే ఉత్తరాఖండ్లో తగ్గింది చిరుతపులుల సంఖ్య. ఇకపోతే ఏపీ మరియు టీఎస్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన డేటాని ఒక దగ్గర ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏపీలో చిరుతల సంఖ్య, ఏపీలో 569, తెలంగాణలో 297. చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ చిరుతల సంఖ్య ఏపీలో 569 ఉన్నాయి, తెలంగాణలో 297 ఉన్నాయి. నేను ఇస్తున్న డేటా మొత్తం భారతదేశంలో చిరుతల స్థితిగతుల నివేదిక 2022. ఈ నివేదికను బేస్ చేసుకునే డేటాని మీకు నేను ఇస్తున్నాను. ఇకపోతే ఇక్కడ ఈ 4 సంవత్సరాల్లో, గత 4 సంవత్సరాలలో వీటి యొక్క శాతం
వీటి యొక్క శాతం, చిరుతల యొక్క శాతం ఆంధ్రప్రదేశ్లో 15.65% పెరుగుదల కనిపించగా తెలంగాణలో 11.07% తగ్గుదల కనిపించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్లో 270 చిరుతలు ఉన్నాయి. ఇక తెలంగాణలో తెలంగాణ విషయంకి వస్తే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 121, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 121, కవ్వాల్లో 19 ఉన్నాయి. ఇక్కడ 121, 19. ఆమ్రాబాద్లో తెలంగాణ విషయంకి వస్తే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 121, కవ్వాల్ టైగర్ రిజర్వ్లో 19 చిరుతపులులు ఉన్నాయి. ఇకపోతే మధ్యప్రదేశ్, ఇది కాకుండా మధ్యప్రదేశ్ విషయంకి వస్తే ఈ మధ్యప్రదేశ్లో పన్నా ప్రాంతంలో 256 చిరుతపులులు ఉన్నాయి. సాత్పుర ప్రాంతంలో 215 చిరుతపులులు ఉన్నాయి. పన్నా ప్రాంతంలో 256, సాత్పుర ప్రాంతంలో 215, ఇక్కడ మధ్యప్రదేశ్లో చిరుతపులులు ఉన్నాయి. ఇకపోతే 70% చిరుతపులులు, భారతదేశంలో 70% చిరుతపులులు ఏ ప్రాంతంలో ఉన్నాయి? భారతదేశంలో 70% చిరుతపులులు ఏ ప్రాంతంలో ఉన్నాయి అని బిట్ అనేది రావచ్చు. హిమాలయాలు మరియు పాక్షిక వర్షాభావ ప్రాంతాలలో భారతదేశంలో 70% చిరుతపులులు హిమాలయ ప్రాంతాలు మరియు పాక్షిక వర్షాభావ ప్రాంతాలలో, అంటే వర్షాభావం అంటే వర్షాలు పడకపోయే పరిస్థితి పాక్షికంగా ఉంటే, అంటే ఫుల్గా వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పాక్షికంగా చిన్న చిన్న వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అటువంటి ప్రాంతాలు పాక్షిక వర్షాభావ ప్రాంతాలు. హిమాలయాలు పాక్షిక వర్షాభావ ప్రాంతాల్లో 70% చిరుతపులులు ఉన్నాయి. ఇకపోతే ఉత్తరాఖండ్లోని రామ్నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ ఉత్తరాఖండ్ రామ్నగర్లో అటవీ డివిజన్
ఈ రామ్నగర్ అటవీ డివిజన్లో గత 4 సంవత్సరాల్లో చిరుతలు తగ్గిపోయాయి. చిరుతలు తగ్గిపోగా మరి పెద్ద పులులు అనూహ్యంగా పెరిగాయి. ఇదండి డేటా. అలాగే మధ్య భారతదేశం మరియు తూర్పు కనుమల్లో 8,820కి చిరుతపులులు పెరిగాయి. పశ్చిమ కనుమల్లో 3,596కి పెరిగాయి. ఈశాన్య కొండ ప్రాంతాలు బ్రహ్మపుత్ర వరద మైదానాల్లో 349కి చిరుతపులులు పెరిగాయి. ఇది భారతదేశంలో చిరుతపులుల స్థితిగతుల నివేదిక 2022కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ని బాగా స్టడీ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరో వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్తే.